ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. వీడియోలోని టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక రెండు మాటలు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ని కనుక మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 50 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ప్రతిరోజు వచ్చే న్యూస్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్లో చూడొచ్చు. అంతేకాకుండా మనం యూజ్ చేసిన ప్రతిసారి మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం నెలకి 10,000 నుంచి 15,000 వరకు సంపాదించే వీలు కలుగుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏపీ టెట్కి సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ ఏ విధంగా రాయాలనేది చూపిస్తాను. ఇక మీరు చూస్తున్నారు కదా, ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయాలనుకుంటే తప్పకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్లో మనకి ఇది వర్కింగ్ అవ్వట్లేదు, ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అవ్వడం లేదు. నేను ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశాను. ఇప్పుడు మనకు కంప్యూటర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది చూడండి, కొత్తగా కాలం వచ్చింది. సో దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నేను పేపర్ 1 తెలుగుని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు లాంగ్వేజ్ పరంగా సబ్జెక్ట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, నేను పేపర్ 1 తెలుగుని సెలెక్ట్ చేస్తాను. ఇలా తెలుగుని సెలెక్ట్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్ట్ ద ఎగ్జామ్ అని ఇచ్చారు కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. మనం ఇక్కడ ఏం అటెంప్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కాబట్టి. కానీ ఒరిజినల్ ఎగ్జామ్లో మాత్రం మనం హాల్ టికెట్ అవన్నీ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు అదంతా, లాగిన్ ఐడి అదంతా. ఓకేనా, సో మనం జస్ట్ దాన్ని సబ్మిట్ చేసేయండి. అక్కడ ఏం మీరు అటెంప్ట్ చేయక్కర్లేదు. ఓకేనా, అటెంప్ట్ ఏం చేయక్కర్లేదు. తర్వాత మనకి ఈ విధంగా మన పేర్లు అవన్నీ వస్తాయి. సో అవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. ప్రాక్టీస్ టెస్ట్కి మాత్రం ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ అక్కడ కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్, సబ్మిట్ అంటే సబ్మిట్ కొట్టేయండి. తర్వాత మనకి క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ విధంగా వస్తుంటాయి. ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంటుంది, మార్క్స్ ఎన్ని ఉంటాయి, అంత ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం స్క్రోలింగ్ చేసేయండి. స్క్రోలింగ్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్, వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ కలర్ అంటే మనం సమాధానం కరెక్ట్గా గుర్తించేసాం అనుకోండి, సో గ్రీన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మన సమాధానం గుర్తించలేదు కానీ రివ్యూ అడుగుతున్నాం అనుకోండి, ఎల్లో కలర్. మన సమాధానం గుర్తించాం, దాన్ని మళ్ళీ కూడా రివ్యూ కావాలనుకుంటే మనం వైలెట్ కలర్. ఎటువంటి ఆన్సర్ కనుక లేకపోయినట్లయితే దానికి మనం వైట్ కలర్లో ఉంచేసుకోవచ్చు. మీకు నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. సో కలర్స్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో గ్రీన్ కలర్ అంటే ఇంకా ఫిక్స్డ్గా మనం ఆన్సర్ గుర్తించేసినట్లు. ఓకేనా, సో కింద మనం చూడొచ్చు అవంతా ట్యాగ్స్ గురించి అవంతా ఇచ్చాడు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా, సో దాన్ని మనం క్లిక్ చేసేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మనకు ఇది ఎగ్జామ్ కాదు ఇది. సో ఇది ఎగ్జామ్ అని చాలా మంది అనుకుంటున్నారు. మనకు ఇంగ్లీష్లో వచ్చేసే తెలుగులో ఏమైపోయా అని అనుకోకండి. సో ఇదంతా జస్ట్ శాంపిల్ మాత్రమే. ఒక 5 క్వశ్చన్స్ అనేది శాంపిల్గా మనం చేయాల్సి ఉంటుంది. అదే అండి, మనం ఏటీఎంలో మనం చేస్తుంటాం కదా, 25 నొక్కమని చెప్పి అడుగుతుంటుంది కదా నెంబర్స్ని. సో అది కూడా ఈ విధంగా అనమాట. ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఒక 5 క్వశ్చన్స్ అనేవి మీరు ముందుగా ఏ విధంగా గుర్తిస్తున్నారో తెలుసుకోవడం కోసం అనమాట. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ మనం జస్ట్ ఒక 5 క్వశ్చన్స్ని శాంపిల్గా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉన్నాయి, తెలుగులో లేవని చెప్పి అని అడుగుతున్నారు. తెలుగు ఇంగ్లీష్ రెండు రకాలుగా కూడా ఉండడం జరుగుతుంది. జస్ట్ ఈ 5 క్వశ్చన్స్కి మీరు సమాధానం తెలియకపోయినా సరే గుర్తించండి ఏదో ఒక సమాధానాన్ని. మనం కరెక్ట్గా గుర్తించేసాము అనుకుంటే గ్రీన్ కలర్లోకి మారుతుంది. డౌట్గా ఉన్నట్లయితే మనం అక్కడ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ టైమింగ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ టైమింగ్ కూడా రన్ ఉంటుంది అనమాట. మనకు ఆ టైం బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీరు చూడొచ్చు, మళ్ళీ సమాధానాన్ని గుర్తించాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది. చూడండి, సెకండ్ క్వశ్చన్ గ్రీన్ కలర్ వచ్చింది. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో ముందుగా మనం ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేవి శాంపుల్గా చేయాలన్నమాట. మనం ఏ విధంగా చేస్తున్నాము, కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ వస్తే ఫిక్స్డ్గా మనం ఆన్సర్ని గుర్తించినట్టు కిందనే లెక్కగా వస్తుంది. సో ఓకేనా, తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకదాన్ని గుర్తిస్తాను. సో ఇది గుర్తించిన తర్వాత మళ్ళీ ఎరేజ్ చేస్తాను. ఎరేజ్ అంటే మనకు కావాలంటే సమాధానం ఆపేసుకోవచ్చు అనమాట. అంటే చూడండి, అక్కడ పోయింది, చూడండి డాట్ పోయింది. సో మళ్ళీ వేరే దాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ట్యాగ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ ట్యాగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తాను చూడండి.
ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కూడా ట్యాగ్స్ అనేది చేయొచ్చు. అంటే మనకు అది సమాధానం గుర్తించినట్టు కాదు, అంటే గుర్తించాం కానీ ఏంటంటే అది మళ్ళీ రివ్యూకి చేసుకోవచ్చు అనమాట, రివ్యూగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సమాధానం గుర్తించాం కానీ అది మళ్ళీ తర్వాత రివ్యూ చేసుకోవచ్చు. కానీ గ్రీన్ కలర్ చేస్తే మాత్రం ఫిక్స్డ్గా ఆన్సర్ అనేది ఉండిపోతుంది. సో దీన్ని కూడా మనం రివ్యూ కింద చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ 5 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, తర్వాత మనం ప్రివ్యూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకటి. సో తర్వాత నేను ఎస్ అని క్లిక్ చేసేస్తాను. ఈ విధంగా మనకు టైమింగ్స్ ఎంత టైమింగ్లో మనం చేసామని కూడా చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ తర్వాత మనం ఎస్ అని చేసేయండి. చేసిన తర్వాత మనకు మళ్ళీ మన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి, అదంతా మనకు రిజల్ట్స్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి, కిందకి స్క్రోలింగ్ చేసి. ఓకేనా, చూడండి ఇప్పుడు గెట్ రెడీ అని ఇచ్చాడు, గెట్ రెడీ టు స్టార్ట్ ద ఎగ్జామ్ అని ఇచ్చాడు. సో ఇంతవరకు మనం చేసింది ఏంటంటే ప్రాక్టీస్ ఆ విధంగా ఉంటాయని ఊహించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. మనకు మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు అక్కడ టైం అనేది రన్నింగ్ అవుతుంటుంది. ఓకేనా, టైం అనేది అలాగా అయిపోతుంటుంది. మీలో కోటిసోడ్లో చూసారు కదా, సో అచ్చాలుగా అనమాట క్వశ్చన్ వైజ్గా మనకు అలాగ ఉంటుంది అన్నమాట, టైమింగ్ కట్ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆప్షన్స్ అని ఇచ్చాడు. మనం గ్రీన్ అంటే మనం ఫిక్స్డ్గా ఆన్సర్ ఇచ్చేసినట్టే. ఓకేనా, సో తర్వాత మీకు చూడొచ్చు అవన్నీ కూడా మనకు ఎల్లో కలర్ కానివ్వండి, వైలెట్ కలర్ కానివ్వండి, వైట్ కలర్ కానివ్వండి, సో ఇవంతా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తంగా మనకు 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, క్రింది వాణిలో ఫ్రాయిడ్కి సంబంధించింది, సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలిసిందే కదా. సో క్రింది వాణిలో ఫ్రాయిడ్కి సంబంధించినది అంతర్దృష్టి. ఓకే, అంతర్దృష్టి కదా, ఫ్రాయిడ్కి సంబంధించినది. సో అది కాదు కాబట్టి మనం నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో పడిపోయింది, అంటే నాకు అది ఆన్సర్ తెలుసు. సో అందువల్ల నేను గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, కావాలంటే రివ్యూ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ మనం బ్యాక్ రావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీరు సమాధానం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఉంది కదా, సో అక్కడ మనం ఆ యొక్క నెంబర్ని క్లిక్ చేస్తే చాలు, మనం డైరెక్ట్గా వచ్చేవచ్చు. మీరు 100 క్వశ్చన్స్లో ఉన్నారు, మీకు మళ్ళీ ఆన్సర్స్ని మళ్ళీ గుర్తించాలనుకుంటే, అంటే మీరు ఒక 120 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 10వ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మళ్ళీ బ్యాక్ చేస్తూ వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో అక్కడ మనం టచ్ చేస్తే చాలు, మనం డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు అవగాహన అయితే రావడం జరుగుతుంది. మొబైల్లో అయితే అవ్వడం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సమాధానం మీకు చూడండి, ఇక్కడ మనకు బి ఆప్షన్ని ట్యాగ్ చేస్తున్నాను, అంటే సమాధానం తప్పు రైట్ అని మీకు చూపించారు కాబట్టి. సో ఓకేనా, చూస్తున్నారు కదా. సో రెండో దానికి నేను రివ్యూ చేసుకున్నాను, అంటే తర్వాత మళ్ళీ దానికి సమాధానం గుర్తించాను, బట్ నాకు కొంచెం డౌట్ అనమాట అన్నట్టుగా ఆ విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ గుర్తిస్తే మాత్రం సమాధానం కరెక్ట్ అని గుర్తుంచుకోండి. మనకు వైలెట్ కలర్ అంటే వంగ రంగు ఉంది కదా, సో దాన్ని మనం కనుక క్లిక్ చేసామంటే మీరు సమాధానం గుర్తించారు, బట్ ఏంటంటే మీకు కొంచెం డౌట్ కొడుతుంది అనమాట. సో ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మనకు సమాధానం ప్రతిదాన్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఈ ఒక 150 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు. ఇందాక మనం 5 క్వశ్చన్స్కి ఏ విధంగా సబ్మిట్ చేసాం ఆ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వీడియో అనేది. సో ఇంకా ఏమి డౌట్స్ ఉంటే తప్పకుండా అడగవచ్చు. ఇంకా మరింతగా ఎక్స్ప్లెనేషన్తో కావాలంటే తప్పకుండా మరింతగా మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా ప్రతిదానికి మనం సమాధానం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఏమైనా సరే మీరు మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీరు 100 క్వశ్చన్స్ కావాలంటే 100 క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, 100వ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీకు 10వ క్వశ్చన్ కావాలంటే అక్కడ 10వ నెంబర్ని టిక్ చేస్తే చాలు, 10వ క్వశ్చన్కి వచ్చేవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి పెద్ద వర్క్ ఏమి ఉండదు. జస్ట్ మనకి ఒక మౌస్తోనే క్లిక్ చేస్తూ వెళ్ళిపోవడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే అక్కడ మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనం ప్రతి సమాధానాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు అక్కడ టైమింగ్ కూడా చూపిస్తుంటాడు. సో మీరు టైం విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఇక్కడ మనకు సమాధానం గుర్తించేందుకు చాలా వీలు కలుగుతుంది. అదే కనుక మనం మామూలుగా ఆఫ్లైన్లో అయితే మనం ఒకసారి సమాధానం గుర్తించినట్లయితే మళ్ళీ మనం దాన్ని చెరుపుకోలేం కదా, అనుకోకుండా మనం పెట్టినా సరే మళ్ళీ దాన్ని సమాధానాన్ని చెరుపుకోలేం. కానీ ఇక్కడ మనకు అలా కాదు, కావాలంటే మనం పెట్టిన సమాధానం గుర్తించిన దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. సో అది రివ్యూలో పెట్టుకోవచ్చు. సో తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతిదాన్ని కూడా మనం సమాధానం గుర్తించవచ్చు. నియర్లీ మనకు 150 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక ఈ వీడియో అనేది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు డౌట్స్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే మరింత స్పష్టతతో మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, అందరికీ బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అందరికీ షేర్ చేయండి. వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ టు ఆల్.